మనం డిస్కవరీ ఛానల్ చూస్తే పెంగ్విన్లు తిరుగుతూ ఉంటాయి. ఒక 2 పెంగ్విన్లు మాత్రం సపరేట్గా ఉంటాయి. రోజు చూపిస్తాడు టైం. ఆ పెంగ్విన్ వచ్చే టైంకి ఇది ఇంకో పెంగ్విన్తో మాట్లాడుతుంటే ఆ డ్రామా చూడాలమ్మా. మనుషులకే కాదు, పొసెసివ్నెస్ జంతువుల్లో అది కూడా ఉంటుందమ్మా. అలాగే మనం ఈ మధ్య ఇన్స్టాలో ఒక్కొక్క చూసాం. ఒక డాగు ఇంకొక డాగ్తో క్లోజ్గా ఉంటే దానికోసం మాంసం ముక్క తీసుకొని వచ్చి తన ప్రేమికుడైనటువంటి డాగు తీసుకొని దగ్గరకు వస్తున్నప్పుడు ఈ డాగ్ ఇంకొకళ్ళతో క్లోజ్గా ఉంటుంది చూసి దానికి ఒక ఆర్ఆర్ వేసాడమ్మా. జంతువులకు కూడా ఉంటుందమ్మా పొసెసివ్నెస్. స్త్రీ అంటే ప్రకృతి మీద ప్రతి వాళ్ళకి కూడా ఎప్పటి వరకైతే ఈ ప్రకృతి మీద మనిషికి మగాడికి గౌరవం ఉంటుందో అప్పటికి వరకు మాత్రం ఈ ప్రకృతి ఉంటుంది. ఆ తర్వాత లేదంటే ఇది నాశనం అయిపోతుంది. ప్రకృతి అంటే స్త్రీ, స్త్రీ అంటే ప్రకృతి. అమ్మ అట్లా డ్రెస్సింగ్ వేసుకెళ్ళింది, తను ఇబ్బంది పడింది అనేసి అన్నారు. అయితే మొన్న రీసెంట్గా సమాంత గారు కూడా సిరిమల్లి అనే శారీ షోరూమ్ ఓపెనింగ్కి వచ్చారు. సేమ్ తనతో కూడా అలాగే జరిగింది. తను చాలా పాజిటివ్గా నవ్వుతూ వెళ్ళి ఓపిక్గా చాలా సేపటి వరకు. అక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ ఉందమ్మా. తర్వాత క్లిప్ చూశాను నేను. లక్కీలీ ఆవిడ శారీలో వచ్చింది. అదే ఎగ్జాక్ట్ నేను అదే చెప్తున్నా. అంటే డ్రెస్సింగ్ అని అన్నారు కాబట్టి తిను శారీలో వచ్చినా కూడా అది ఫేస్ చేసింది కదా తను. అమ్మా జెన్జీ ఉంటారమ్మా ప్రోగ్రాంలో, వాళ్ళకి తెలియదమ్మా. ఆర్టిస్టులు అంటే క్రేజీ ఉంటుంది, ఆర్టిస్టులు అంటే క్రేజ్ ఉంటుంది, టచ్ చేయాలనుకుంటారు. ఒకసారి తెనాలి దగ్గర శ్రీదేవి గారు షూటింగ్కి వచ్చి అక్కడ దిగితే ఒకడు వెనక నుంచి గట్టిగా పట్టుకొని పరిగెత్తాడు. ఇది అప్పుడు పేపర్లో బాగా వచ్చింది మాకు. తెనాలిలో షూటింగ్ దిగిన శ్రీదేవి గారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. సినిమా పట్ల ప్రజలకి ఒక చిన్న తెలియని ఎక్కడో మా సొంతం అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది. అంతేగాని ఇక్కడ నేను సమంత గారిని తప్పు పట్టట్లేదు, నిధి అగర్వాల్ని తప్పు పట్టట్లేదు, నేను ఎవరిని తప్పు పట్టల. మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా అనే భావం తప్ప నాకేం లేదమ్మా.